వైసీపీ అధినేత జగన్ జిల్లా యాత్రలు వాయిదా పడే అవకాశం ఉందా? కూటమి ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలనుకుంటున్నారా? ప్రజల్లోకి వెళ్లడానికి ఇంకా సమయం ఉందని భావిస్తున్నారా? విద్యుత్ ఛార్జీలపై గొంతెత్తిన ప్రజల నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదని భావిస్తున్నారా? యాత్రలు వాయిదా వేసి లండన్ వెళ్లబోతున్నారా? అసలు వైసీపీలో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటింది. దీంతో ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియపరచడానికి ప్రజల మధ్యకు వెళ్లాలని వైసీపీ అధినేత జగన్ భావించినట్లు తెగ వార్తలొచ్చాయి. జగన్ చేసే ఆరోపణలకు, విమర్శలకు క్షేత్రస్థాయిలోనే సమాధానం చెప్పడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రెడీగా ఉన్నట్టు వార్తలొచ్చాయి. అసెంబ్లీలో ఇద్దరి నేతల మధ్య వాడివేడి చర్చ ఉంటుందని ఆశించినా అది జరగడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలోనైనా జగన్ పవన్ మధ్య మాటల తూటాలు ఎలా పేలుతాయో చూడాలని రాజకీయ విశ్లేషకులు సైతం ఆసక్తిగా ఎదురుచూశారు. తీరా ఇప్పుడు జగన్ జిల్లా యాత్రలు వాయిదా పడేట్లు ఉన్నాయనే వార్తలొస్తున్నాయి. ప్రజల మధ్యలో ఉండి చేయవలసిన పోరాటాలకు ఇంకా ఆయన సన్నద్ధంగా లేరని తెలుస్తోంది. ఏదన్నా విమర్శలు చేయాలంటే ప్రెస్ మీట్ పెట్టి చేస్తున్నారు. కొన్ని విమర్శలన్నీ ఎక్స్ వేదిక మీదే వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఇటీవల తాను సంక్రాంతి నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని, ప్రతి వారంలో 2 రోజుల పాటు ఒక్కో జిల్లాలో ఉంటూ అక్కడ కార్యకర్తలను కలుస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రభుత్వం మీద పోరాడతానని ప్రకటించారు. ఇప్పుడు చూడబోతే జగన్ జిల్లాల యాత్ర మరికొంతకాలం వాయిదా పడేలా కనిపిస్తోంది. మరోవైపు ఈ నెల 11 నుంచి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా విదేశీ యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. 2 వారాల పాటు విదేశాల్లో పర్యటించేందుకు ఆయన సిబిఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై 8వ తేదీకి విచారణ జరగనుంది. ఆ రోజు సిబిఐ కౌంటర్ దాఖలు చేయనుంది. ఒకవేళ అనుమతి వస్తే జగన్ లండన్ వెళతారు. దీంతో ఈ నెల 25వ తేదీ వరకు జగన్ భారత్లో ఉండే అవకాశమే లేదు. ఆ తర్వాత విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పటికీ వచ్చిన వెంటనే జిల్లాలకు వెళ్లడం కుదరకపోవచ్చు. ఎటు చూసినా సరే జగన్ జిల్లాల యాత్ర ఈ నెలలో జరిగే వ్యవహారం కాదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ జిల్లాల యాత్ర పట్ల పార్టీలో చాలా ఆశలున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రభుత్వం మీద పోరాటం చేయడంలో పార్టీకి కొత్త జోష్ వస్తుందని కూడా కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. జగన్ పట్ల వ్యతిరేకతతో ఉన్న నాయకులు కొందరు జిల్లా యాత్రలు మొదలయ్యాక అందులో యాక్టివ్ రోల్ తీసుకోవడం ఇష్టం లేక ముందుగానే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం కూడా జరిగింది. జగన్ సంక్రాంతి నుంచి జిల్లాలకు వస్తారని ఎదురు చూస్తుండగా ఆయన విదేశీ యాత్ర సంగతి తెరపైకి వచ్చింది. జగన్ కుమార్తె గ్రాడ్యుయేషన్ వేడుకలు ఈ నెల 16న లండన్లో జరగనుందని, అందుకు వెళ్లేందుకు అనుమతించాలని జగన్ సిబిఐ కోర్టును కోరారు. 2 వారాల పర్యటనకు అనుమతి అడిగారు. అయితే అనుమతి ఇవ్వవద్దంటూ సిబిఐ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులను బట్టి చూస్తే జగన్ జిల్లాల యాత్ర ఫిబ్రవరి నెలలో ఉండవచ్చని ఆ పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో జగన్ పవన్ మధ్య పోరు ఎలా ఉంటుందో అని ఎదురు చూసిన జనాలకు నిరాశ ఎదురైందని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా విదేశాల నుంచి వచ్చిన తర్వాత తప్పకుండా జిల్లాల పర్యటనలు ఉంటాయని తెలుస్తోంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే మరి.